ఆ జిల్లాలో వైసీపీ ఎంతో బలంగా ఉండేది. ఇక ఆ లోక్సభ స్థానంలో అయితే మొదటి నుండి అక్కడ రెడ్డి సామాజిక వర్గమే గెలుస్తూ వస్తుంది. అలాంటి జిల్లాలో జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు పార్టీకి తీరని డ్యామేజ్ చేశాయి. జిల్లాలో పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన ఇప్పుడు ఆ జిల్లాలో కీలక ఎమ్మెల్యే పేరు లిక్కర్ కేసులో వినిపించడంతో ఒక్కసారిగా పార్టీ కేడర్ ఉలిక్కిపడిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో గత వైభవం ఫ్యాన్ పార్టీకి ఇక కలేనా? ఇంతకు ఏదా జిల్లా, ఎవరా లీడర్స్? చిత్తూరు జిల్లా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అడుగుపెట్టడం వల్ల వైసీపీలో చాలా మార్పులు వచ్చాయని అంటున్నారు. ఆయన ప్రవర్తన నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు ఉండటం వల్ల పార్టీ బాగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. పార్టీలోని కొంతమంది నాయకులు కష్టపడి పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు. అంతేకాకుండా ఆయనతో సంబంధం ఉన్న కారణంగా అదే కేసులో పార్టీ జిల్లా అధ్యక్షుడి పేరు కూడా ఛార్జ్షీట్లో చేర్చడం పెద్ద చర్చగా మారింది. ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది పక్కన పెడితే చెవిరెడ్డి జిల్లాలోకి రావడం వల్లే ఇలా జరిగిందని వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట. ప్రకాశం జిల్లా రాజకీయ చరిత్ర చూస్తే గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ తర్వాత వైసీపీ బలంగా ఉన్నాయి. ఈ పార్టీల నాయకులకు తమ తమ నియోజకవర్గాలపై మంచి పట్టు ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రకాశం జిల్లాలో మాత్రం వైసీపీ మెజార్టీ సాధించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో నాడు 5 చోట్ల టీడీపీ గెలిచింది, 6 చోట్ల వైసీపీ గెలిచింది. చీరాల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి ఆమంచి విజయం సాధించారు. రెండు 2019 ఎన్నికల్లో వైసీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో గెలిచింది. కానీ ఒంగోలు ఎంపీ స్థానంలో కూడా ఓడింది. 2014, 2019 ఎన్నికల్లో బాగా రాణించిన వైసీపీకి 2024లో జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాగుంట పేరు రావడంతో మాగుంట కుటుంబాన్ని పార్టీ నుంచి తప్పించి వారికి బదులుగా తమకు నమ్మకమైన వ్యక్తి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా జగన్ నిలబెట్టారు. అయితే ఒంగోలులో ఎంతో పట్టున్న వైసీపీ ఓడిపోవడానికి చెవిరెడ్డే కారణమని జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు చెవిరెడ్డి పేరు చెప్పగానే జిల్లా వైసీపీ నాయకులు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. 2024 ఎన్నికల ఖర్చులో మద్యం డబ్బులే ప్రధానమని సిట్ అధికారులు నిర్ధారించారు. దీంతో జిల్లాలోని వైసీపీ నాయకుల పేర్లు బయటకు రావడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారిందని పార్టీ కార్యకర్తలు, అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని అనుచరులు జిల్లాలో ఎవరిని కలిశారు, ఎవరితో మాట్లాడారు అనే విషయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో పెద్ద చర్చగా మారాయి. ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు కావడంతో జిల్లా పార్టీ బాధ్యతలు స్వీకరించిన దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ పేరు కూడా లిక్కర్ స్కామ్లో బయటపడడం పార్టీలో టెన్షన్ పెంచుతోంది. చెవిరెడ్డి అనుచరులు ఎన్నికల సమయంలో బూచేపల్లితో చాలాసార్లు మాట్లాడారని సిట్ అధికారులు నివేదిక ఇవ్వడం పెద్ద చర్చగా మారింది. రాజకీయంగా, ఆర్థికంగా బలమైన నేపథ్యం ఉన్న బూచేపల్లి పరిస్థితి కూడా ఇప్పుడు గందరగోళంలో పడింది. చెవిరెడ్డి ప్రధాన అనుచరులు ఎన్నికల ముందు పొదిలిలో ఉంటూ ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారనే ఆధారాల ప్రకారం బూచేపల్లి పేరు నివేదికలో చేరడం సంచలనం సృష్టించింది. ఒకవైపు పార్టీని ఆదుకుంటున్న నాయకుడు కూడా ఈ వివాదంలో చిక్కుకోవడంతో వైసీపీ మరింత ఆందోళన చెందుతోంది. వైసీపీ నాయకులతో పాటు అధికారులలోనూ టెన్షన్ నెలకొంది. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని అనుచరులు ఎన్నికల సమయంలో పోలీసులు, రిటైర్డ్ ఉద్యోగులతో పెద్ద నెట్వర్క్ నడిపారని, ఈ సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపైనే సిట్ అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారని అంటున్నారు. అప్పట్లో చెవిరెడ్డి హయాంలో పనిచేసిన పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఇప్పుడు ఆందోళన పడుతున్నారు. దీంతో ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు కూడా భయపడుతున్నారు. సిట్
తన పూర్తి నివేదిక సమర్పిస్తే తమ పేర్లు ఎక్కడ బయటపడతాయో అని వారు కంగారు పడుతున్నారు. ఇప్పటికే మద్యం కేసులో చెవిరెడ్డితో పాటు కొంతమంది ముఖ్య నాయకులు, అధికారులు జైలుకు వెళ్లారు. వారితో ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన వారు, ఎన్నికల్లో వారితో కలిసి పనిచేసిన వారు కూడా ఇప్పుడు భయపడుతున్నారు. బయటకు ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా లోలోపల మాత్రం ఆందోళన తగ్గడం లేదు. న్యాయ సలహాలు, ఆర్థికంగా సంపన్నుడు, ఇతరులకు సాయం చేసే వ్యక్తి అయిన బూచేపల్లి లాంటి వారిపైనే ఆరోపణలు వస్తే తమ పరిస్థితి ఏంటని మిగతా నాయకులు అయోమయంలో పడ్డారు. సిట్ నివేదికల్లో తమ పేర్లు వస్తే ఏం చేయాలి, ఎలా బయటపడాలి అనే విషయాలపైన లాయర్లతో చర్చిస్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తున్న మద్యం కుంభకోణం ఇప్పుడు ప్రశాంతంగా ఉండే ప్రకాశం జిల్లాను అతలాకుతలం చేస్తుంది. సిట్ ఉచ్చులో ఇంకా ఎంతమంది జిల్లా నాయకులు చిక్కుకుంటారో చూడాలి.